రోజు ఈ పత్రికా సమావేశం నేను మొదనే తెలియపరిచాను. ఇదేంటంటే మీ అందరికీ తెలుసు, RSS స్థాపించి కేశవరావు విద్యావరం 1925లో 100 సంవత్సరాల క్రితం స్థాపించి 100 years అయింది. సో ఈ 100 years సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి నన్ను అధ్యక్షులుగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆ ఫ్రెండ్స్ అందరూ ఆకలి సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ అప్పాజీ గారు, అయితే ప్రకాష్ గారు అని చెప్పేసి అంతా వచ్చారు. సో RSS గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది, ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం దాని కాపాడుకోవడం, దాని ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. ఒకటి దానికి సంబంధించి నా తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించాము 17 సంవత్సరాల క్రితం. అలాగే విజయనగరంలో 15 సంవత్సరాల క్రితం రామనారాయణ అని చెప్పి ఒక టెంపుల్ కట్టించాము. ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు, పండగలు, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా సూచనలో నిర్వహిస్తున్నాము. ఏ ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభమైందో అలాగే సాగించడం అనేది ప్రపంచంలో అరుదని చెప్పి అందరూ చెప్తున్నారు. మేము ఈ సందర్భంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కులాలు వర్గాల మధ్యలో ఐక్యత తీసుకొచ్చి మొదటి నుంచి కూడా RSS పుట్టింది హిందూ ఐక్యత కోసం. హిందూ ఐక్యత లేకపోవడం వల్లే మన సొంతను కోల్పోయామని చెప్పి ఈ సంఘం స్థాపించిన డాక్టర్జీ ఆయన భావించబట్టి ఈ సంఘం స్థాపించారండి. కాబట్టి ఇవాళ మనం ఆయన యొక్క ఆబ్జెక్ట్స్కి అనుగుణంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలు ద్వారా మళ్ళీ మనం అందరినీ కులాలకి, వర్గాలకి, అన్నిటికీ రాజకీయాలకు అతీతంగా కలపాలి అని చెప్పేసి అనుకుంటే, దానికి మా పెద్దలు నారాయణ మురళి గారు ఈ నగరానికి అధ్యక్షులుగా ఈ అన్ని కమిటీలుగా ఉండడానికి వారు ముందుకు రావడం చాలా సంతోషమైన విషయం. కాకినాడలో 50 బస్తీలు ఉంటాయి. 50 బస్తీల్లో కూడా అంటే కనీసం సుమారు 5,000-10,000 జనాభా ఉన్న ప్రాంతానికి ఓ బస్తీ కింద మేము అనుకుని అక్కడ కనీసం 1,000-1,500 మందితో ఈ యొక్క సమ్మేళనాలు నిర్వహించాలి. అలాగే కాకినాడ రూరల్లో కూడా ఒక 6 మండలాల్లో ఇటువంటి సమ్మేళనాలు జరగాలి. దీని ద్వారా ఏమవుతుందంటే మన హిందూ ధర్మం కోసము, దేశం కోసము, తర్వాత RSS భావజాలంతో పనిచేయడానికి అనేక మంది కార్యకర్తలు మా జోడింపు అవుతారు. ఎందుకంటే RSS అంటే ఇవాళ సమాజంలో చాలా ఒక గౌరవం, తర్వాత దీని పట్ల అందరికీ కూడా ఆసక్తి ఉంది. దీన్ని మేము దేశ శ్రేయస్ కోసం పడుచుకుందాము అనే ఉద్దేశంతో మేము గ్రామానికి సంఘాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాము. ప్రజల సంఘాన్ని దగ్గర రమ్మని ఆహ్వానిస్తున్నాం.